నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ ఆనవాళ్లు ఇప్పుడు తెలంగాణలో కూడా వినపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి శ్రవణ్ రావు ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కసిరెడ్డికి సహాయం చేశారు అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. శ్రవణ్ రావుకు దుబాయ్లో ఫ్లాట్ ఉందని, ఆ ఫ్లాట్లో రాజ్ కసిరెడ్డి అనుచరులు ఉండేవాళ్ళని కూడా సిట్ అధికారులు తేల్చారు. మరి ఈ నేపథ్యంలో అప్పట్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న అంశాలను మనం విన్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఎక్కడి దాకా ఉండే అవకాశం ఉంది, అలాగే మరి దీనిలో తెలంగాణకి సంబంధించి ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, అప్పుడు మనం ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగింది అని విన్నాము, ఆంధ్రాలో కూడా. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి అలాగే శ్రవణ్ రావుకి కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇది కేవలం మరి ఆశ్రయం ఇవ్వడంతోనే ఆగింది అంటారా, లేదు అంటే మరి పరిచయం ఇంకెంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? దీంట్లో ఇంకెవరి పేర్లు వినిపించే అవకాశం ఉంటుందంటారు? అంటే శ్రవణ్ రావు తోటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అనుబంధం కంటే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుబంధం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారితో బాగా చనువుగా ఉండి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు మిథున్ రెడ్డి, రెండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి తరపున ఇక్కడుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణలో ఎవరు గెలబోతున్నారు అని చెప్పని సిద్ధాంతిగా మారాడు. ఆయన సిద్ధాంతిగా మారి ఆయన దగ్గరికి వెళ్ళేసి కేసీఆర్ దగ్గరికి వెళ్ళేసి మీరే 100 స్థానాలతో గెలుస్తున్నారు అని చెప్పని చెబితే ఈయన మాటలు పూర్తిగా నమ్మి నేను గెలుస్తున్నాను ధీమాతో వెళ్ళిపోయాడు కేసీఆర్. అంతగా ప్రభావితం చేయగలిగాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ శ్రవణ్ రావు అందుట్లో ఇది ఎందుకు వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రాలో కూడా జరిగింది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి పనిలో పనిగా తెలంగాణతో పాటు వాళ్ళవి కూడా చేయించి వాళ్ళ సమాచారాలు కూడా సేకరించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీంట్లో ఉన్నాడు అనేది ఇప్పుడు రేపు పొద్దున అది కూడా బయటికి రాబోతుంది. గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి వీటికి సంబంధించినవన్నీ కూడా. అందుకోసం అని చెప్పనే వీళ్ళకి వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి తనకున్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి ఏదైతే నివాసం ఉంటున్నాడో దాంట్లో ఈ యొక్క ఇద్దరు కిరణ్ కుమార్ కావచ్చు లేకపోతే చాణక్య కావచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ అద్దె పెట్టో లేకపోతే హోటల్లో ఉండే అవసరం లేకుండా అక్కడే ఉండి కార్యక్రమాలు చక్కబెట్టుకునే విధంగా ఉండేటందుకు అతను 29 సార్లు 27 సార్లు వెళ్ళారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది కిరణ్ అనే వ్యక్తి. అంటే ఇలాంటివన్నీ కూడా ఈ డబ్బులు ఎలా తరలించాలి ఏంటనేది ఇక్కడ నేను గతంలో కూడా మన దాంట్లో వాళ్ళు చెప్పాను, నేను వేరే సాట కూడా చెప్పేశాను. ఏంటంటే అక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చేసి ఆంధ్రాలో ఒక సాట నేలమాళికి పెడితే ఇక్కడ 9 సాట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇక్కడున్న పరిపాలకుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఎలాంటి భయం ఉండదు కాబట్టి వాళ్ళ డబ్బులని క్షేమంగా వాళ్ళు అక్కడికి ఎవరిని రానియకుండా రక్షణ కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి అనే భావంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ చూసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి కదా. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను ఒక పాత్రధారి, సూత్రధారులు వీళ్ళే కదా. కాబట్టి ఈ వచ్చిన ధనాన్ని ఏ విధంగా ఎక్కడ తరలించాలి, దుబాయ్లో దేనికి వినియోగించారు, రేపొద్దున అవి కూడా బయట దిగిపోతున్నాం. మీరు అన్నట్టు వాళ్ళు ఏ విషయాలు చెప్పకపోయినా ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. ఎవ్వరు కూడా విషయాలు చెప్పకపోతున్నా కూడా ఆధారాలన్నీ సేకరించేసి వాళ్ళు ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఏంటి కొన్ని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఏవి చెప్పాలో అర్థం కాక మౌనం వహిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేసి డబ్బుల కట్టల మధ్య వాళ్ళు నుంచొని ఈ డబ్బులు పలానా సాటి నుంచి వచ్చి పలానా సాటికి పంపిస్తున్నామని చెప్పని మాట్లాడంటే ఆధారాల కోసం ఇలా నమ్మరు కదా వాళ్ళు. దానికోసం వాళ్ళు ఏదైతే వినియోగించుకున్నారో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వీళ్ళు బయటకు తీసి వాళ్ళు ధ్వంసం చేశామని వాళ్ళు భావిస్తే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అధికారం కోల్పోయిన మనుషులు చూస్తే దీన్ని వినియోగించిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని ధ్వంసం చేశాడు. అప్పుడు అయిపోయిందని వాళ్ళు భావించారు. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంత అందుబాటులో ఉందని చెప్పిన వాళ్ళు భావించాలా. ఇప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోలతో సహా బయటకు తీస్తున్నారు కదా. తీసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇది ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు శ్రవణ్ రావు కూడా దీంట్లో ఉన్నాడంటే తెలంగాణలో ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారో కూడా బయటకు రాబోతున్నాయి. కాబట్టి ఈ శ్రవణ్ రావు కావచ్చు, ఇది అతని దగ్గర ఉన్నటువంటి కిరణ్ కావచ్చు, చాణక్య కావచ్చు, కేసిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఈ అన్ని విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వచ్చే సందర్భంలో ఇప్పుడు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ముంబైలో ఎవరైతే ఉన్నారో మ్యాన్షన్ హౌస్ కావచ్చు, వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కమిషన్ రూపేణా డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది కాబట్టి బంగారం రూపేణా తీసుకున్నారు. వాళ్ళు బంగారం రూపేణా వీళ్ళకి ఇచ్చారు. ఆ బంగారం తీసుకున్నారు.
ఒకళ్ళేమో 400 కోట్లు ఇచ్చారంటే మొత్తం కలిపి 1000 కోట్ల పైన కనపడుతుంది బంగారం లెక్కే. మరి ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు మనకు తెలిసిన లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 3000 కోట్లు కనపడుతుంది. 3,500 కోట్ల రూపాయలు కనపడుతుంది. దానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా దాంట్లో డబ్బు పోగేసుకున్నారు వాళ్ళు. దానికోసమే ఎన్నికలు వినియోగించుకోవడం కోసం 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు, అంటే 200 మంది పోటీదారులు. ఒక్కొక్క అభ్యర్థికి అంటే 150 మందికి వేసుకున్నా కూడా అభ్యర్థికి 10 కోట్ల కాడికి పంపించినా కూడా 1,500 కోట్ల రూపాయలు పంపించాలి కదా. లేదు 20 కోట్ల కాడికి అనుకోండి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. వాళ్ళే చెప్పారు కదా, కేసీఆర్ రాజశేఖర రెడ్డి ప్రారంభంలో చెప్పాడు కదా, ఇది పార్టీ కోసం ఎన్నికల కోసం అన్న ఆయన చెప్పారని చెప్పని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని, జాగ్రత్తగా చేరేయాలని చెప్పని. ఆ చేరవేసే కార్యక్రమం ఎవరు చూశారు? మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే ఇక్కడే ఎంత ఖర్చు పెట్టారు అంటే మరి ఈ బంగారం ఎన్ని రూపాయలు ఎంత ఉంటుంది? ఒక 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఎన్నికల కోసం ఖర్చు పెట్టారనుకుందాం. మరి మిగిలి ఎంత ఉంటాయి? ఇప్పుడు ఎన్ని దేశాల్లో విస్తరిస్తున్న ఈ సౌత్ ఆఫ్రికా కనపడుతుంది, టాంజానియాలో మరి ఏదో ఉక్కు పరిశ్రమ అని అంటున్నారు, దుబాయ్లో కనపడుతుంది, శ్రీలంకలో కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ పెట్టడానికి చాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని బయటకు వస్తాయి, నిదానంగా ఒక్కోటి సంబంధించినవి బయటకు వస్తాయి. కాబట్టి అంటే నేను అందుకే గతంలో చెబుతున్నాను, ఇది 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది కుంభకోణం. ఇది 2,000 కోట్లు 3,000 కోట్లతో ఆగింది కాదు. దానికోసం అయితే వాళ్ళు ఇంత తాపత్రయపడరు. దాంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, తయారు చేసేది కూడా వాళ్ళే కాబట్టి, ఎంత లాభాలు వస్తాయో తెలుసు కాబట్టి, ఎంత తయారవుతుందో తెలుసు, ఎంత అమ్మాలో తెలుసు కాబట్టి అవన్నీ చేసుకుంది వాళ్ళే. 63% ఆంధ్ర రాష్ట్రంలో ఈ మద్యాన్ని వాళ్ళు తయారు చేసి అమ్మింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక లక్ష లీటర్లు అమ్మితే అందులో 63,000 లీటర్లు వీళ్ళు తయారు చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తాయి. ఇందుట్లో మరి ప్రభుత్వానికి ఎగ్గొట్టింది అంతా కూడా రేపు పొద్దున బయటకు వస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చేసి ప్రభుత్వానికి ఎంత నష్టపరిచారు దాన్ని కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు దుబాయ్లోనూ ఇంకో చాట్లోనూ భూముల మీద వ్యాపారాలు పెట్టారనుకో. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఈ శ్రవణ్ రావు అనే వ్యక్తి రాజకేశ్ రెడ్డికి సహాయం చేశారు అని చెప్పి విన్నాము. అంటే మరి మీరన్నట్టు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది చేశారని చెప్పారు. కాబట్టి మరి ఈ మద్యం స్కామ్ మరి తెలంగాణలో కూడా పెద్దలకి తెలిసే జరిగి ఉంటుందంటారా? ఎందుకు అంటే హై లెవెల్లో రికమెండేషన్ లేకుండా శ్రవణ్ రావు గారు కూడా మరి అంత డేరింగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇది తెలంగాణలో కూడా ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ, ఢిల్లీ ఈ 4 ప్రాంతాల్లో మద్యం కుంభకోణాలు బయటకు రాబోతున్నాయి. ఈ 4 చోట్ల కూడా ఆంధ్ర రాష్ట్రమే మూలాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ త్వరలో బయటకు వస్తాయి. ఢిల్లీది బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రాది బయటకు వచ్చింది, తమిళనాడుది బయటకు వస్తుంది, ఒరిస్సాది బయటికి రాబోతుంది. ఇంకా మిగిలిన ఏ ప్రాంతాలకి వీళ్ళు విస్తరించారో అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఆగిపోలేదు ఇది. ఇందులో అందరూ బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో ఉన్నారు? మరి శరత్ చంద్రారెడ్డి ఎవరు? శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరు? వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళే కదా. కాబట్టి చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా రాష్ట్రాలకు దీన్ని అందజేశారు. భారతదేశ వ్యాప్తంగా ఈ కుంభకోణం బయటకు రాబోతుంది. ఇది గమనించుకోండి సార్. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు, అలాగే చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరు ఇందాక మనం అనుకున్నట్టు ఎంక్వైరీకి ఎవరు సపోర్ట్ చేయటం లేదు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి హడావిడి కూడా మనం చూసాం. సో ఇప్పుడు మిథున్ రెడ్డి వంతు వచ్చింది. ముందస్తు బెయిల్ని తిరస్కరించారు కాబట్టి మరి ఆయన విచారణకి పిలుస్తారా? ఆయనకి విచారణ పిలిచిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయంటారు ఆంధ్రప్రదేశ్లో? లుకౌట్ నోటీస్ ఇచ్చారు అంటే వాళ్ళ దృష్టిలో ఉండట్టే కదా. లుకౌట్ నోటీసులు ఇచ్చారంటే ఇవాళ కానీ రేపు కానీ ఆయన తాకీదులు పంపిస్తారు. నాకు తెలిసి 3-4 రోజులు అదుపులో తీసుకుంటారు. అతనికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళటం. గతంలో సుప్రీం న్యాయస్థానానికి వెళ్తే హైకోర్టుకి వెళ్ళమంది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళారనుకోండి, నాకు తెలిసి వెలుసుబాటు దొరుకుతుందని అయితే నేను భావించను. లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. గతంలో ఆయనకి ఇచ్చారు అవకాశం. హైకోర్టు విచారణ చేయమని చెప్పింది. హైకోర్టు విచారణ తేల్చేసింది, నీకు అవకాశం ఇవ్వలేము అని చెప్పని. కాబట్టి సుప్రీం న్యాయస్థానం నాకు తెలిసినంత వరకు 60-70% ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఏదన్నా 30-40% ఏదైనా అవకాశం ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఏదైనా తెచ్చుకుంటారని తెలియదు. కానీ 3-4 రోజుల్లో మాత్రం ఇవాళ కానీ రేపు కానీ ఆయనకి తాకీదులు పంపిస్తారు. 3-4 రోజుల్లో అతను వచ్చి విచారణకు రావాలి. 1-2 విచారణ తర్వాత చెవిరెడ్డిని ఏ విధంగా అయితే అదుపులో తీసుకున్నారో అతను కూడా అదుపులో తీసుకుంటారు. అంటే ఈ డిస్టిలరీ నుంచి ఎవరైతే ముడుపులు ఇచ్చారో వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చినట్టు దాంట్లో దాదాపు చాలా వరకు మిథున్ రెడ్డి గారి పేరు ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా హైకోర్టుకి అధికారులు వచ్చినట్టు సమర్పించారు. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి. కాబట్టి మరి ఆయన సుప్రీంకి వెళ్ళినా కూడా ఊరట లభిస్తుందంటారు? లభించదు. అందుకే చెబుతుంది 60-70% లభించడానికి ఛాన్స్ లేదు. మిగిలిన ఏదైనా ఉంటే అవకాశం ఉంటుందో తెలియదు.
ఏదేమైనా సరే అతన్ని వీలైన తొందరలో ఒక వారం రోజుల్లోపు అదుపులో తీసుకోవడం అనేది మాత్రం జరిగిద్ది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ స్థాయిలోకి వెళ్ళిద్ది అనేది మీరే చూస్తారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి వెళ్ళడం అనేది మాత్రం జరిగి తీరుతుంది. ఆగస్టు 15 లోపు ఆయన అదుపులో తీసుకుంటారు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. Please subscribe to Leo News for more videos.